హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఓట్ అంటే ఏంటి, ఓటు కంపల్సరీ వేయాలా, వేయకపోతే ఏమైనా జరిమానా ఉంటుందా, ఇలాంటివన్నీ మన వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఓట్ అంటే ఏంటి? ఓట్ అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రని మార్చేస్తుంది. కుల మత భేదాలు లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. ఓట్లు వేసిన అభ్యర్థులను ఓటర్లను పిలుస్తారు. ఓట్ల సేకరణ కోసం వివిధ పద్ధతులు ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవిస్తుంది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడుతుంది. డబ్బుకి మద్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనకి ఏదైనా మంచి చేస్తారనే ఉద్దేశంతో మనం ఓట్లు వేస్తాం. ఓటు వేసేటప్పుడు ఆలోచించవలసింది మీకోసం కాదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం. సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటు వజ్రాయుధం. ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి ఓటుకి ఎంతో కీలకం. ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు మాత్రమే ఉంది. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెంది మనం బాగుపడాలనే తాపత్రయం ఉండడమే కాదు, ఓటు ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిస్థితి స్వార్థ రాజకీయాల కోసం కోట్ల రూపాయల డబ్బు ఉంటే చాలు, ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నోటును ప్రజలకు పంచి బలహీనపరిచి గెలుపును పటిష్టం చేసుకుంటున్నాయి కొన్ని పార్టీలు. ఓటు హక్కు ఎంతో పవిత్రమైనది. విలువైన ఓటును నోటుగా అమ్ముకోవద్దు. ఓటు విలువైన ఆయుధం. ప్రజల కొరకు పనిచేసే ప్రజాప్రభుత్వమే ప్రజాస్వామ్యం. దేశంలోని ప్రతి ఒక్కరూ సమానం. అందరికీ సమాన స్వేచ్ఛ, హక్కులు రాజ్యాంగం ప్రకారం ఉంటాయి. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వాయ పరిమితిని 21 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళకు తగ్గించింది. ప్రజాస్వామ్యం మనుగడి కాపాడుకోవడానికి ఓటు అనే 2 అక్షరాల దేశ చరిత్రని మార్చేస్తుంది. అందుకే దేశంలో ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 326 ప్రకారం కుల మతం భేదాలు లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారు. దీంతో సమర్థులైన పాలకులను ఎన్నుకునే అవకాశం ఉంది. ఓటును దుర్వినియోగం చేయకుండా సమర్థ నాయకుని ఎన్నుకోవాలి. నోటు తీసుకుని ఓటు వేసి ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. డబ్బుకు అమ్ముడుపోయి అవినీతి కుళ్ళు రాజకీయాలకు ప్రజలను తప్పుదారులకు తీసుకుపోతున్నారు. మన జీవితాలకు తలరాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితం అవుతుంది. మనం వేసే ఓటు మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడు నిర్ణయించి నాయకుల తలరాతను మారుస్తుంది. ఓటు దేశ దశను మారుస్తుంది. ఓటు కంపల్సరీ వేయాలా? వివిధ కులాలు మతాలు కలిగి ఉన్న దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడం చాలా కష్టం. అందుకే ఏకైక మార్గం అందరూ ఓటులు వేయాలి. 100 మందికి 70 మంది మాత్రమే ఓటు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఓటర్ల నమోదు ఎక్కువగానే జరుగుతుంది. కానీ ఓటరు గుర్తింపు కార్డును కేవలం ఫోటో గుర్తింపు కార్డుగానే ఉపయోగించుకోవడం మానేసి ఎన్నికల ఓటులు తప్పనిసరిగా వేయాలి. చదువుకున్న వాళ్ళు తమ సొంత ఆలోచనతో ఓటు వేస్తారు. ఇలాంటి వాళ్ళు అంతా ఓటులు వేస్తే డబ్బు పెట్టి కొనుక్కునే వాళ్ళు కాకుండా నిజంగా రాజకీయాలను బాగు చేద్దాం అనుకునే వాళ్ళకి అవకాశం వస్తుంది. కేవలం ఓట్లు వేయడమే కాదు, రాజకీయాలు కుళ్ళిపోయి అనుకోవడం మానేసి ఆ కుళ్ళుని దగ్గరుండి కడగాలి అనుకోవడం కూడా ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లడానికి ఉపయోగపడుతుంది. అంటే యువత రాజకీయాలకు ప్రవేశించాలి, స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఓటు కంపల్సరీ వేయాలి. మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు. మన భవిష్యత్తు మార్చుకోవడానికి ఉన్న అవకాశమే ఓటు. ఆ ఓటు వేయడం భారత పౌరులుగా మన కర్తవ్యం. అయితే ఓటు వేయకపోతే జరిమానా ఏమైనా ఉంటుందో లేదో తెలుసుకుందాం. అయితే కొన్ని రోజులకు ముందు ఓటు వేయకపోతే జరిమానా ఉంటుందని, 350 రూపాయలు జరిమానా అని, అది మీ బ్యాంకు నుంచి కట్ అవుతుందని ఒక న్యూస్ చాలా వైరల్ అయింది. అయితే దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. దీంట్లో ఎటువంటి నిజం లేదని కన్ఫర్మ్ చేసింది. అయితే ఓటు వేయకపోతే జరిమానా ఏమీ ఉండదు, కానీ ఓటు వేయడం మన బాధ్యత. ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.